ఇప్పుడు మంచి కాయ వెతికి కోసుకుందాం మనం 2 కాయలు. నాకు అందాలి కదా, ఎక్కడ పడితే ఏ కాయ పడితే ఆ కాయ నాకు అందదు. అక్కడ కాయ కావాలంటే ఎలా తెచ్చుకోవాలి నేను? ఏమి కాయో మామిడికాయలన్నీ వెతుక్కుంటున్నానండి నేను. ఆహా, ఇక్కడ భలే ఉంది. ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. సో దీని నుంచి మంచిగా ఒక 2-3 కాయలు కోసుకుందాం. ఎందుకంటే మనం ఒక 2-3 రెసిపీస్ అయినా చేసుకోకపోతే ఎందుకు ఇంకా ఎన్ని మామిడికాయలు పెట్టుకొని. ఈ కాయ ఏంటో సూపర్గా ఉన్నట్టుందండి. ఒక్క కాయని దెబ్బ తీయకుండా కోసేసాం. ఓకే, ఇంకొక కాయ కోసుకుందాం. 2 కాయలు కోసుకున్నాము. తర్వాత మిగిలిన కోసుకొని కట్ చేసుకొని నేను ఫ్రీజర్లో వేసుకుంటాను. మీరు నాతో పాటు వచ్చేసేస్తే నెక్స్ట్ ఫుడ్ జర్నీ ఏంటో చూసుకుందాం మనం. రండి. మునక్కాయ మామిడికాయకి కావాల్సిన పదార్థాలు లేదంటే ఇంగ్రీడియంట్స్ మీరు నోట్ చేసుకోండి. మామిడికాయ ఇక్కడ నేను 2 కాయలు తీసుకున్నాను, కానీ 1 కాయ సరిపోతుంది మనకి ఈ కూరకి. మామూలుగా చెట్టు నుంచి కోసాం కాబట్టి 2 పెట్టాం, 1 చాలు. ఇన్ని మునక్కాయలు అంటే ఇవి 3 మునక్కాయలు అనమాట, ముక్కలు కోసి పెట్టుకున్నాము. 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం. 2 టొమాటోస్ చిన్న ముక్కల కింద తరిగి పెట్టాము. కరివేపాకు కావలసినంత. 2 పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టాము. నూనె ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. తగినంత కారం, పోపు వేయటానికి ఆవాలు, మెంతులు, పసుపు, కావలసినంత ఉప్పు. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో ఈరోజు మునక్కాయ మామిడికాయ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి ఈ డిష్, నాకు చాలా ఇష్టం. ట్యాంగీగా స్పైసీగా భలే ఉంటుంది. స్పైసీ అంటే మరి ఎక్కువ కారం వేసుకున్నంత తినరు, మనకెంత కావాలో అంత. ప్యాన్ పెట్టాం, వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నూనె వేసుకుందాము. ఇందాకే చెప్పాను కదండి, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. మీ ఇష్టం, మీరు ఏ నూనె అయినా వాడుకోవచ్చు. నూనె కాగిన తర్వాత దీంట్లో ఆవాలు, మెంతులు వేసుకోవాలి, బాగుంటుంది ఫ్రెష్నెస్. వేసేసుకుందాం. ప్రతి డిష్ చాలా కాంప్లికేటెడ్గా ఉండాలి అన్నది ఏం రూల్ లేదు. సింపుల్ డిషెస్ ఆ ఫ్రెష్నెస్, ఆ టేస్ట్ వేరే అసలుకి. సో ఈ టైంలో మేము స్టార్ట్ చేసాము అని అంటే రాబోయే కొన్ని రోజుల వరకు మనము రెస్టారెంట్స్కి వెళ్ళి తినడం ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మనందరికీ మంచిది. వేగిపోతున్నాయండి, ఉల్లిపాయలు వేసేసాము. ఓకే, మంచిగా ఇది ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలండి. దీంట్లోనే ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అవన్నీ ఉండవు కదా, అందుకే దగ్గు వచ్చేస్తుంది. మన ఇళ్ళల్లో అయితే కొంచెం స్టైల్గా మనం ఎగ్జాస్ట్ చిమ్నీలు అన్నీ పెట్టుకుంటాం. ఇక లేదు కాబట్టి మధ్య దగ్గుతున్నాను అంతే. పెట్టేసేసి సిమ్లో మంచిగా వేగనిద్దాము. సో ఇప్పుడు మనము ఇంత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఒక 5-10 మినిట్స్ మంచిగా వేగనిద్దాము. అడుగు అంటనీయకుండా మధ్యలో స్పూన్ కలుపుతూ ఉండండి. 5 నిమిషాల తర్వాత వస్తాం. 3 మునక్కాయలు మనము కడిగి తరిగి పెట్టేసుకున్నాము. ఆ 3 మునక్కాయలు వేసేసుకుందాం. వేసేసుకొని ఎందుకోనంటే మునక్కాయ ఉడకాలి కదా, అందుకని అనమాట. మునక్కాయలు ఉడకడానికి వేసినప్పుడు మనము ఉప్పు వేయము, అప్పుడు ఫాస్ట్గా కుక్ అవుతుంది. సిమ్ అంటే సిమ్ కాదు, కొంచెం మీడియంలో పెట్టండి, ఓకేనా. టొమాటోలు, మామిడికాయ ముక్కలు నేను ఒక మామిడికాయ కోసాను. మీకు ఎన్ని కావాలో అంటే పులుపు ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ ఇష్టం, కొంచెం తక్కువ ఇష్టం కాబట్టి మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తోలు తీయకూడదు, తోలు ఉండాలి. ఎందుకు మనం లాస్ట్లో వేస్తున్నామంటే మామిడికాయ ఇది అంటే సగం ఉడికిన తర్వాత ఎందుకు వేస్తున్నాము అని అంటే అప్పుడు మరీ గుజ్జుగా లోపల కలిసిపోకుండా ముక్కగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగ వేస్తున్నాం. సరిపోతాయి మామిడికాయ ముక్కలు. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము, తగినంత ఉప్పు. ఇప్పుడు కారం కావలసినంత. కొంతమందికి తక్కువ ఇష్టం, కొంతమందికి ఎక్కువ ఇష్టం. నేను మీడియం స్పైస్ చేస్తున్నాను.
తర్వాత కరివేపాకు కడిగి పెట్టుకున్నాము, 2 రెమ్మలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదా, నీట్గా కలిపి మామిడికాయ ఉడికింది. ఎక్కువ ఉడకక్కర్లేదండి, మరి పిసిపిసి అవ్వక్కర్కూడదు, అంటే మరీ ఇట్లా అయిపోకూడదు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను కెమెరాకి. ఇదిగోండి ఇలా అంటే చూడండి లోపలికి వెళ్ళిపోయింది స్పూన్. సో అంతే చాలు. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఈ కూరకి ఇంకా ఏ డెకరేషన్ అవసరం లేదండి. అంత అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే ఉంటుంది, ఆహా సూపర్గా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తా, చెయ్యాలి కదా. ఒక మునక్కాయ వేసుకొని, ఇంకా మేము అన్నం వండుకోలేదండి, ఈ కూరల గోళ్ళలో పడిపోయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మునక్కాయ పర్ఫెక్ట్గా ఉడికింది, మీరు చూస్తే. అబ్బా ఎంత ఫ్రెష్నెస్ ఉందంటే కర్రీలో. ఏం మసాలాలు లేవు, ఏం లేదు, వెరీ సింపుల్ డిష్, ఎవరైనా చేసుకోవచ్చు.